ఈ వీడియోలో పచ్చి వేలక్కాయతో పెరుగు పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాం. మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక వేలక్కాయని తీసుకుని దాన్ని పగలగొట్టి గుజ్జుని వేరు చేయాలి. ఈ విధంగా వేరు చేసిన గుజ్జుని ఒక పాన్లోనికి తీసుకుని కొద్దిగా నూనె, ఉప్పు చేర్చి నీళ్లు జల్లి మూత పెట్టి బాగా మగ్గించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో కొద్దిగా నూనె వేడి చేసి 4-5 ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, కొద్దిగా ఇంగువ వేసి వేయించి అది చల్లారాక మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. కారం కొద్దిగా నలిగాక ఇందాక మగ్గించుకున్న పచ్చి వేలక్కాయ గుజ్జుని మిక్సీలో వేసి ఈ కారంతో పాటు గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన గుజ్జుని ఒక బౌల్లోని తీసుకుని దానికి ఒక పచ్చిమిర్చి ముక్కలు, ఒక కప్పు పెరుగు కలపాలి. వేలక్కాయలో యాంటీ ఆక్సిడెంట్స్ అధిక మొత్తంలో ఉండటమే కాకుండా ఈ వేలక్కాయ అజీర్తి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. చివరగా ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ పోపు దీనికి కలుపుకోవాలి. కొంచెం పులుపు, వగరుతో ఉండే రుచికరమైన వేలక్కాయ పెరుగు పచ్చడి తయారైంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు ఉన్నాయి, వీలైతే చూడండి. లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.